ప్రతి సంవత్సరం ముందు వచ్చే పండుగ సంక్రాంతి. ఈ పండుగ వచ్చిందంటే అందరికీ సందడే సందడని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు సాంప్రదాయాలను మా పూర్వీకులకు అందించినటువంటి సనాతన ధర్మాన్ని కొనసాగిస్తూ ప్రతి సంక్రాంతికి రజక సంఘం కట్టుబాటులతో ముత్తాతల నుండి తాతల నుండి మా తండ్రులు ప్రస్తుతం మా తరం 130 సంవత్సరాల రజకులకు బల్లాల పూజలు నిర్వహిస్తున్నామని జనవరి 13 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు రజక వృత్తిని మూసివేసి తిరిగి గంగమ్మ తల్లికి మొక్కుబళ్లతో ఎంతో సాంప్రదాయ పద్ధతిలో బల్లాల పూజల కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా బట్టలు ఉతుక్కునే పేరంటాలమ్మ చెరువుగట్టు చుట్టూ 3 ప్రదక్షిణ చేసి అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించి చెరువులో పసుపు కుంకుమతో పాటు మహా నివేదన గంగమ్మ తల్లి ఒడిలో పలుకుతామని, తిరిగి మరుసటి రోజు నుండి రజక కులవృత్తిని కొనసాగిస్తామని శ్రీ ఆదిలక్ష్మి రజక సంఘం నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, దొమ్మేటి సుబ్బయ్య, నేదునూరి గంగాధర్, తిలక్, గరపర్తి మల్లేశ్వరరావు, ఆదిత్య బాబీలు అన్నారు. ఇక ఫిబ్రవరి ఆదివారం భీమవరం 18వ వార్డు శ్రీ ఆదిలక్ష్మి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బల్లాలు పూజ కార్యక్రమం నిర్వహించారు. వేకోజాము నుండి చెరువుగట్టు బట్టలు ఉతికే బల్లాలకు పసుపు కుంకుమలతో, కొబ్బరికాయలు, అరటి పండ్లతో హారతులు అందిస్తూ భక్త శ్రద్ధలతో పూజించి పేరంటాలమ్మ తల్లి ఆశీస్సులు పొందుతారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆదిలక్ష్మి రజక సంఘం రజక యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవుడు బాధలు కొట్టండి లేరుగా ఊట ఉందా ఇంకోటి లేదా కుట్టి లేకపోతే కుట్టి కుట్టారా
భాషలు ఆడాలండి. జై గంగమ్మ తల్లికి, జై మావుళ్ళమ్మ తల్లికి, జై దుర్గమ్మ తల్లికి. మావుళ్ళమ్మ తల్లికి గంగానమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి 18వ వార్డు పేరంటాల చెరువు గట్టున ఉన్నటువంటి శ్రీ ఆదిలక్ష్మి రజకుల సంఘం వారు ఈ రోజున బలల పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా ముత్తాతలు, తాతలు, తండ్రులు, మా తరం వరకు వచ్చింది ఇప్పటి వరకు వారి కొనసాగించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను మేము కూడా కొనసాగిస్తున్నాం. మరి సంక్రాంతి పండుగ భోగి రోజున మరి బట్టలు ఉతకటం ఆపేసినటువంటి ఈ సంఘం వారు ఈ రోజు వరకు కూడా సుమారుగా 20 రోజుల పైన వరకు ఎవరో కూడా వృత్తి చేయకుండా ఉండి ఈ రోజున గంగానమ్మకి మరి మహానివేదన సమర్పించి మహిళలు అలాగే కార్యకర్తల పిల్లలు అందరితో కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి మహానివేదన సమర్పించిన అనంతరం మళ్ళీ యథావిధిగా రేపటి నుంచి మా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా మా తరమే కాదు మా పిల్లలు కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క గ్రామం యొక్క శాంతిని కోరుతూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా సంఘం తరపున ప్రతి ఒక్కరిని రాష్ట్రం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క బలల పూజ కార్యక్రమం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.